ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ బాగుండాలని సియోను ప్రార్థనా మందిర సంఘం తరపున మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క నూతన దినమున ఒక వాగ్దానం మీ మధ్యలో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మొదటిగా మన బైబిల్లో చదివితే మనందరికీ సుపరిచితమైన కీర్తన దావీదు రాసిన 23వ కీర్తన మొదటి వచనాలలో రాయబడింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కాపరిగా పెట్టుకుంటారో, ఎవరైతే దేవుడే మమ్మల్ని కాయాలని అనుకుంటారో అటువంటి వారికి దేవుడు ఎటువంటి లేమి లేకుండా, ఎటువంటి కొదువ లేకుండా, ఎటువంటి ఇరుకు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభు కాపాడుతారు. దావీదు గొర్రెలు కాసే కాపరి. దావీదు గొర్రెలు కాస్తున్న టైంలో దేవుణ్ణి ఆయన కాపరిగా పెట్టుకున్నాడు. ఒక కాపరి, ఆ ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి అయిన దేవుణ్ణి కాపరిగా పెట్టుకుని చక్కగా ముందుకు సాగిపోతే ఈ మాట రాశాడు. ఆయనే నా కాపరి, నన్ను కాచేవాడు ఆయనే, నన్ను పోషించేవాడు ఆయనే, కాబట్టి నాకు ఏ లేమి ఉండదని అక్కడ చక్కగా దావీదు అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న దేవుని బిడ్డారా, దేవుడు మీ కాపరి ఉన్నాడు. ఆయన్ని కాపరిగా కలిగి మీరందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు తప్పకుండా మీ లేవంతటిని, మీరు ఆర్థికంగా లేమిలో ఉన్నారా, ఆరోగ్యపరంగా లేమిలో ఉన్నారా, కుటుంబ పరంగా లేమిలో ఉన్నారా, సంతాన లేమి మీకుందా, ఇలా ఏ లేమిలో ఉన్నా ప్రభు మీ లేమి తొలగించి ఎటువంటి ఇరుకు లేకుండా ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు, మీకు సహాయం చేస్తాడు. ఈ కాపరి మీ లేములన్నింటినీ తొలగించి మీరు లేమి లేని వారిగా సంతృష్టి కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మీ అందరికీ ప్రకటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.